మళ్ళీ అధికారంలో రావాలని బీఆర్ఎస్ అనుకుంటుంది, అధికారంలో రావాలని కేసీఆర్ అనుకుంటున్నారు. రాకుండా చేయాలి, తనే కొనసాగాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. కాబట్టి కేసీఆర్ని టార్గెట్గా చేసి చేయటం దాంట్లో ఆశ్చర్యమేమి లేదు. కేసీఆర్ రాకుండా ఉండాలి లేదా బీఆర్ఎస్ రాకుండా ఉండాలనే దాంట్లో బీజేపీకి కూడా ప్రయోజనం ఉండొచ్చు. అంటే బీజేపీ సహజంగానే ప్రాంతీయ పార్టీ ఉనికిలో ఉండటం కంటే జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థిగా ఉండటం దానికి సౌకర్యం ఉంది. అన్ని చోట్ల ప్రాంతీయ పార్టీని పూర్తిగా తొలగించడము, తనకు అనుకూలంగా మార్చుకోవటము, తనకు అనుచరులుగా మార్చుకోవడం ఏదో చేసే ప్రయత్నంలో ఉంది. కాబట్టి బీఆర్ఎస్ అనేది ఎప్పటికైనా టార్గెట్గానే ఉంటుంది బీజేపీ. తాత్కాలికంగా అరేంజ్మెంట్స్ ఉంటాయి ఉండవు అది వేరే విషయం. ఇవాళ నాగేశ్వర్ మాట్లాడిన మాటల్లో ఉన్నది ఏంటి, అమిత్ షా ఏమన్నాడని, తెలుగుదేశం మనకు తాత్కాలిక మిత్రుడు, జనసేన మీరు దీర్ఘకాలిక మిత్రులు అని అన్నాడు. అంటే వాళ్ళ లెక్క రేపొద్దున జనసేనను తనలో కలుసుకోమని అడగొచ్చు వాళ్ళు, కానీ తెలుగుదేశాన్ని అడగలేరు. తెలుగుదేశం 40 ఏళ్ళ నుంచి ఉన్న పార్టీ కాబట్టి తెలుగుదేశంతో ట్రబుల్ రిలేషన్ ఉంది. 2 సార్లు వాళ్ళు బీజేపీలోకి వెళ్ళి బయటకు వచ్చి తిట్టి చాలా ఘోరంగా విమర్శలు చేసి అట్లవన్నీ ఉన్నాయి. కాబట్టి అట్లా అన్నాడని కదా నాగేశ్వర్ చెప్పింది. అట్లాగే ప్రాంతీయ పార్టీల విషయంలో కొందరు వాళ్ళకి తాత్కాలిక మిత్రులు, దీర్ఘకాలిక మిత్రులు అట్లా ఉంటారు. కాబట్టి రేపు ప్రాంతీయ పార్టీలతో వాళ్ళు కలవచ్చు. ఒక చోట ఇక్కడ ఇంకో పవన్ కళ్యాణ్ తెలంగాణలో పెడితే బీజేపీ కలవచ్చు. కానీ బీజేపీ తెలివి తక్కువ పార్టీ కాదు కదా. 2023లో ఎందుకు వాళ్ళు టీడీపీని తీసుకొచ్చి టీడీపీతో కలిసి ఎందుకు పోటీ చేయలేదు? టీడీపీ అనేది ఒక తెలంగాణలో ఒక బర్డెనే తప్ప ఉపయోగం లేదని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇప్పుడు జనసేనని తీసుకొచ్చి ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయి, ఈ రాష్ట్రాన్ని ఆక్రమించుకుంటాయి అనేది కొంచెం ఎగ్జాగరేషన్.